అనగనగనగనగా ఒక ఊరిలో చిన్ను అనే కుర్రవాడు ఉండేవాడు. అతనికి సాహస క్రీడలు అంటే చాలా ఇష్టం. రోజు కొత్త ప్రదేశాలకు వెళ్లి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆశపడేవాడు. ఒకరోజు ఊరి పెద్దవాళ్ళు ఒక కథ చెప్పారు. అడవి లోపలికి వెళితే మాయా జలపాతం ఉంది. అది చాలా అందమైనది. కానీ ఎవరూ అక్కడికి వెళ్లరట. చిన్నుకి ఆసక్తి కలిగింది. ఎందుకు ఎవరు వెళ్లరు అని అడిగాడు. ఒక ముసలాయన చెప్పాడు. ఎవరైనా దగ్గరికి వెళ్తే నీటిలో వారి ప్రతిబింబం మాట్లాడుతుందని అంటారు. అది నిజమో కాదో తెలియదు. కానీ ఎవరూ తిరిగి రాలేదు. చిన్ను ఆలోచించాడు. ఇది నిజమేనా? నేను చూసి రాకూడదా అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం చిన్ను తన మిత్రుడితో కలిసి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక అందమైన జలపాతం కనిపించింది. నీరు ముత్యాల్లా మెరిసిపోతూ పడిపోతూ ఉంది. అతను నీటిలో చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. అందులో అతడి ప్రతిబింబం కనిపించింది. కానీ అది నవ్వుతూ మాట్లాడింది. చిన్ను, నీకు నీవు నిజంగా ఎవరో తెలుసా అని అడిగింది. చిన్ను ఒక్కసారిగా భయపడ్డాడు. కానీ ధైర్యంగా అడిగాడు. నిజంగా నేను ఎవరు అని. ప్రతిబింబం నవ్వి చెప్పింది. నువ్వు భయాన్ని దాటి నిజాన్ని అన్వేషించేవాడివి. నీ హృదయంలో నువ్వు మంచి వ్యక్తివి. చిన్నుకి సంతోషమైంది. అతను వెంటనే తిరిగి ఊరికి వెళ్లి అందరికీ నిజం చెప్పాడు. అక్కడ ఏ మాయా లేదు. మన మనస్సే మనకు భయాన్ని కలిగిస్తుందో లేదో నిర్ణయిస్తుంది అని. అప్పటి నుంచి ఊరి పిల్లలంతా సాహసాలకు భయపడకుండా ముందుకు సాగడం మొదలుపెట్టారు. భయం మన మనస్సులోనే ఉంటుంది. ధైర్యంగా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.